నమస్కారం. మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మస్కట్లో యువర్ అవేర్నెస్ యువర్ సేఫ్టీ అనే నినాదంతో వాతావరణ మరియు సునామీ ప్రమాదాలపై జాతీయ అవగాహన క్యాంపెయిన్ మస్కట్లో నిర్వహించనున్నారు. ఇది 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా తుఫాన్లు మరియు సునామీల వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి జాతీయ సంసిద్ధతపై అవగాహన కల్పించనున్నారు. జాతీయ అత్యవసర నిర్వహణ కేంద్రం, పౌర విమానయాన అథారిటీ, సమాచార మంత్రిత్వ శాఖ మరియు పౌర రక్షణ అంబులెన్స్ అథారిటీ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సునామీలతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంచడం ఈ క్యాంపెయిన్ ప్రాథమిక లక్ష్యమన్నారు. మస్కట్లో జరిగే 3 రోజుల కార్యక్రమంలో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడంతో పాటు ప్రత్యేక అవగాహన మెటీరియల్ను పంపిణీ చేయనున్నారు. యూఏఈలో వింటర్ ట్రావెల్ ఇల్నెస్ గురించి డాక్టర్స్ అలర్ట్ జారీ చేశారు. ఫ్లూ సీజన్ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు. నివాసితులు ముందస్తు ప్రయాణ వివరాలను ముందుగానే క్లారిటీగా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. దీని కారణంగా ప్రయాణాల్లో ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులను నివారించవచ్చని సూచించారు. యూఏఈ కంటే విదేశాల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు గురయ్యే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరించారు. ప్రయాణ సమయంలో లేదా తర్వాత 22-64% మంది అంతర్జాతీయ ప్రయాణికులు అనారోగ్యానికి గురవుతున్నారని పబ్మెడ్ సెంటర్ నుండి వచ్చిన ప్రపంచ డేటాను డాక్టర్లు ఉదాహరణగా పేర్కొన్నారు. ముఖ్యంగా చల్లని, రద్దీగా ఉండే గమ్యస్థానాలకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇంటర్నేషనల్ మోడర్న్ హాస్పిటల్ దుబాయ్లోని డాక్టర్ మహ్మూద్ మేధాత్ సూచించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. పిల్లలు, వృద్ధులు మరియు ఉబ్బసం, డయాబెటిక్ లేదా గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని, వృద్ధులు న్యూమోకోకల్ వ్యాక్సిన్లను సకాలంలో వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రయాణ సమయంలో తగినంత నిద్ర, హైడ్రేషన్, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్లు, పర్యాటక హాట్స్పాట్లు అన్ని వైరల్ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతాయని ఆస్టర్ సెడార్స్ హాస్పిటల్ అండ్ క్లినిక్ జెబెల్ అలీలో ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బిర్జీస్ షేక్ అన్నారు. సౌదీ అరేబియాలో ఇల్లీగల్ రైట్స్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇల్లీగల్ రైట్కు పాల్పడుతూ లాస్ట్ వీక్లో 1278 మంది ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ తనిఖీ టీంలకు దొరికిపోయారు. అలాగే లైసెన్స్ లేకుండా ప్రయాణికుల ట్రాన్స్పోర్ట్ సేవలు అందిస్తున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్ లేకుండా తమ ప్రైవేట్ వాహనాలను ఉపయోగించి ప్రయాణికులను తీసుకెళ్తున్న 586 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక పదే ఉల్లంఘనలకు పాల్పడుతూ దొరికిన వారికి SR 11,000 వరకు ఫైన్లతో పాటు 25 రోజుల పాటు వారి వెహికల్స్ను సీజ్ చేస్తామన్నారు. ఇక లైసెన్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ సేవలు అందిస్తున్న వారిపై గరిష్టంగా SR 20,000 జరిమానా మరియు 60 రోజుల వరకు వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇలా దొరికిన వారిలో సౌదీలు కాని వారు ఉంటే వారు సౌదీ నుంచి బహిష్కరిస్తామని అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ చేసిన కామెంట్స్పై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జోసెఫ్ మొహమ్మద్ అల్బుదైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ వైఖరిని తప్పుబట్టారు. జీసీసీ సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విధంగా ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రకటనలు తప్పుడు వాదనలు లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఇరాన్ వ్యాఖ్యలు బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో ఉన్న 3 దీవులు టర్క్ తున్బ్, లెస్సర్ తున్బ్ మరియు
అబు ముసాలపై యుఏఈ చట్టబద్ధమైన హక్కులను విఘాతం కలిగేలా ఉన్నాయని తెలిపారు. కువైట్ మరియు సౌదీ అరేబియా సంయుక్త యాజమాన్యంలోని అల్ దుర్రా ఆఫ్షోర్ ఆయిల్ క్షేత్రంపై సార్వభౌమ హక్కులను తగ్గించాయని అల్బుతైవి మండిపడ్డారు. ఇరాన్ ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోకూడదని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించాయని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య దూరం పెంచే ఇలాంటి ప్రకటనలను జారీ చేయడం వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. కువైట్లో చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 36,610 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించారు. పబ్లిక్ సేఫ్టీ లక్ష్యంగా అన్ని గవర్నరేట్లలో భద్రతా తనిఖీలు చేపడుతున్నారు. బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది ఆసియా జాతీయులని భద్రతా వర్గాలు వెల్లడించాయి. వీరిలో నేర కార్యకలాపాల్లో చిక్కుకున్న వ్యక్తులతో పాటు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి బహిష్కరణ ప్రక్రియలు 1 నెల కంటే తక్కువ వ్యవధిలో పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా హమద్ అలీ అల్ ఖాటర్ను నియమించారు. ఆయన నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ ప్రకటించింది. అల్ ఖాటర్ ఇంజనీర్ బదర్ మహ్మద్ అల్ మీర్ స్థానంలో నియమితులయ్యారు. అల్ ఖాటర్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్లో చేరారు. అక్కడ ఆయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఇంజనీర్ బదర్ మహ్మద్ అల్ మీర్ చేసిన సేవలకు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ హెచ్ఈ సాద్ షరీదా అల్ కాబీ కృతజ్ఞతలు తెలియజేశారు. హమద్ అలీ అల్ ఖాటర్ నియామకాన్ని స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా ఖతార్ ఎయిర్వేస్ సేవలను మరింత విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.